ఎన్నికల్లో ఓట్ల కోసమని ఎవరు కళ్యాణ మండపాలకు స్థలాలు ఇవ్వరని సమాజంలో వెనుకబడిన వర్గాలను అందుకునే క్రమంలో వారికి అండగా నిలిచే క్రమంలో చేస్తున్న సేవా కార్యక్రమాలే తప్ప మరొకటి కాదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చెప్పారు. నాయి బ్రాహ్మణులతో తన కుటుంబానికి విడదీయలేని బంధం ఉందన్నారు. రామేశ్వరంలో రెడ్లు చేనేతల తర్వాత నాయి బ్రాహ్మణులు రాచమల్లు కుటుంబం రాజకీయంగా ఎదిగేందుకు ఎంతగానో ఉపయోగపడ్డారని, అందుకే వారిపై తనకు ఎడలేని ప్రేమ ఉందని ఆయన స్పష్టం చేశారు. పట్టణంలోని అన్ని కళ్యాణ మండపాలు 20 నుంచి 30 సెంట్ల స్థలంలోనే ఉన్నాయని, నాయి బ్రాహ్మణుల కళ్యాణ మండపం సువిశాలంగా ఉండాలనే ఉద్దేశంతో 33 సెంట్ల విలువైన స్థలాన్ని ఇవ్వడం జరుగుతోందని అన్నారు. రామేశ్వరంలోనూ తన నిలబెట్టిన కౌన్సిల్ అభ్యర్థులను గెలిపించడంలో ఎంతో సహకరించారని, అందుకే వారికి మేలు చేయడంలో ఎంతో సంతృప్తి ఉందని ఎమ్మెల్యే రాచమల్లు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు శేఖర్ యాదవ్, పట్టణ మహిళా అధ్యక్షురాలు కోనేటి సునంద, నాగశేషారెడ్డి, వరికోటి ఓబులరెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సేవా సంఘ మహిళలు చీరలు పంపిణీ చేశారు. అనంతరం 1000 మందికి భోజనాలు కూడా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అన్నగారి చేతుల మీదుగా ఒక 5 మందికి ఇచ్చి మిగిలిన వాళ్ళు మహిళలు అక్కడికక్కడే కూర్చోండి, మీకు అక్కడికే తెచ్చిస్తారు చీరలు, మీరు అక్కడే ఉండండి. మీ మహిళలు ఎక్కడైతే కూర్చున్నారో మేము మీ స్థానం ఇస్తా, నీకు డబ్బులు ఇస్తా, ఈ పథకాలు పెడతా, ఆ పథకాలు పెడతా అని చెప్పి అబద్ధాలతో మీ దగ్గరికి నాయకులు వచ్చి, మేము వచ్చినప్పుడు, మేము ఓట్ల కోసం తెలుగుదేశం వాళ్ళు వచ్చినప్పుడు మీరు బువ్వ చేస్తాను గివ్వ చేస్తా మీ ఉండి, మీ పిల్లోడు వాళ్ళు ఎట్టిడికో ఇట్టిడికో పోయి ముట్టి వెళ్ళాల్సి ఉంటే మేము అంటాం, నువ్వు బువ్వ చేసుకోలేమ్మా, వారి ముట్టి నేను అడుగుతా అంట. ఓ ప్రేమ వచ్చాది అప్పుడు మీ మీద మాకు ఆరిపోతుంటారు. ఆ ప్రేమ వల్ల మారిన ప్రేమ, ఎక్కడ లేని ప్రేమ దృందాల ఇలా రాజకీయాలు. మిగతా అంతా ఎన్నికలు అయిపోయినాక రాగినే పైసా సహాయం చేసేవారు. ఒక్క రూపాయి ఊళ్ళో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరికైనా కరోనా అయినా సరే, హాస్పిటల్ అయినా సరే, పెళ్లి, పేరంటం, మరణం, మరొకటి, ఆకలి, రక్తం, విద్య, ఏదికైనా సరే చేయలేదు. మేము చెప్తాను, మేము ఈ జనముతో మమేకమై ఉన్నప్పటి నుంచి ఈనాటి వరకు నా దగ్గరికి వచ్చినటువంటి ఏ మనిషి అయినా సరే, ఏ తమ్ముడైనా, ఏ చెల్లెలైనా, నాకు ఈ కష్టం ఉంది, ఈ సహాయం అని కోరితే ఉత్త చేతులు నేను పంపించి ఉంటే ఎవరినైనా సరే నామినేషన్ వేయాలండి. నామినేషన్ పెళ్ళి అంటే ఉండా, మరణం అంటే ఉండా, విద్య అంటే ఉండా, నీ ఇష్టం, ఆకలి అంటే ఉండా, రక్తం అంటే ఉండా, కష్టం అంటే ఉండా, లాస్ట్కు పాప పెద్ద పిల్ల అయిందంటే కూడా నేను నా పిల్ల ఉండామాట. మీ బిడ్డ పెద్ద మనిషి అయిందంటే కూడా నేను నా పిల్ల ఉండా. మన బిడ్డ ఎదిగిన దగ్గర నుంచి పెళ్లి అయిపోయి పరాయి ఇంటికి పోయి కానుపోయి ఏ కష్ట నష్టాలలో కూడా నన్ను ఆశ్రయిస్తే నేను ఉండా తల్లి పలికినా. నేను ఇప్పుడు యానాది చెప్పినట్టు ఎలక్షన్ల కోసం అయితే మరి ముందంతా చేసిండే ఉంటుంది కదా. మరి ముందంతా అన్ని కోట్ల రూపాయల సహాయం చేసినాము అంటే, కరోనా వస్తే అంత సహాయం చేసినామంటే, పిల్లలు చదువుకోవాలంటే డబ్బులు ఇచ్చినామంటే, కొట్టంగాకి ఇల్లు ఇచ్చినామంటే, బిడ్డ పెళ్లి నాయకు వెళ్ళిపోయారంటే బంగారు పెట్టి మనం కాలు వెళ్ళి కన్యాదానం రజకులు కూడా చేసినాం. అట్లా చేసినామంటే ఇవన్నీ ఎలక్షన్ లేనప్పుడు అంటే హృదయం ఎప్పుడు అంతే. ఈరోజు కొత్తగా చేసేది కాదు. లేదు నేను చేసినా అనుకున్నాం. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడైనా చేయొచ్చు కదా, ఇప్పుడైనా చేయొచ్చు కదా. చెయ్యరు. నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా. ఏనాది చెప్పినట్టు ఈరోజు ఎన్నికలప్పుడు కళ్యాణ మండపం ఎన్నికలు అయిపోతాయి. ఏప్రిల్ 1st వీక్ లో అయిపోతాయి. మీరు ఏప్రిల్కు మీరు కళ్యాణ మండపం మీరు ప్రారంభించారో నాకు తెలియదు. ఒకవేళ ప్రారంభించిన సంవత్సరం మొత్తాది మీరు కట్టుకోవాలంటే, ఏప్రిల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నాకు మీతో అవసరం లేనప్పుడు, ఎన్నికల కోసం అవసరం లేనప్పుడు కూడా నా హృదయానికి మీ హృదయంతో అవసరం ఉంది కాబట్టి ఏప్రిల్ తర్వాత కూడా ఈ కళ్యాణ మండపానికి డబ్బు సాయం చేస్తాను. ఈ కళ్యాణ మండపానికి ఆర్థిక సహాయం చేస్తా. అది 20 లక్షల 30 లక్షల ఆ శివపార్వతులు నా పట్ల మీ పట్ల ఎంత హృదయం పెట్టి ఇస్తారో నా చేతికి అంత ధనాన్ని మీకు అందించి ఈ కళ్యాణ మండపాన్ని పూర్తి చేసి మొట్టమొదటి వివాహానికి ఇక్కడ మీతో కలిసి నేను భోంచేసి తీరాలన్నదే. నేను పుట్టింది రామేశ్వరం, నేను పెరిగింది రామేశ్వరం,
నా జీవితం అంతా రామేశ్వరమే. 50 సంవత్సరాలైంది మీరు రామేశ్వరంలో రాజకీయాల్లో కొనసాగవచ్చు. 8 సార్లు గెలిపించినారు. ఇప్పుడు ఇంకా 8 సార్లు కూడా మీరు గెలుపుతున్నారు తెలుసు నాకు. ఆ గెలుపులో, రామేశ్వరం గెలుపులో రెడ్డి గారు ఉన్నారు, చేనేతలు ప్రధానంగా ఉంటారు. అంతకంటే ప్రధానంగా నాయి బ్రాహ్మణులు ఉన్నారు తల్లి. ఈ నాయి బ్రాహ్మణులందరూ కూడా నాకు తెలిసినప్పటి నుంచి నా జతగాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు రామేశ్వరంలో. చాలా మంది ఉన్నారు నా సమాసంగా. కలిసి చదువుకున్నాం, బడికి పోయినాం, గొలువులు ఆడుకున్నాం, గౌడమ్మ చెట్టు దగ్గర, ట్యాంకీలో, రామ్ సుబ్బయ్య ఇదంతా మా సమాసగాళ్ళే. ఇది దాదాపు ఒక 3 నుంచి 400 ఓట్లు ఉంటాయి రామేశ్వరంలో. మా మేనమామ విజయమోహన్ రెడ్డి, స్వర్గీయ పాతకోట విజయమోహన్ రెడ్డి. నాయి బ్రాహ్మణులు అందరూ కూడా చిన్న బిడ్డ మాది తీసుకున్నారు. విజయమోహన్ రెడ్డి సాగుకారి కాదు. విజయమోహన్ రెడ్డి దగ్గర డబ్బు లేదు. విజయమోహన్ రెడ్డి దగ్గర మీలాంటి జీవితమే. గుమస పని చేయాలా, బతకాలా, ఇలాగే. కానీ ప్రతి నాయి బ్రాహ్మణ సోదరుడు రామేశ్వరంలో ప్రతి ఓటర్ హక్కే తీసుకున్నారు. ముఖ్యంగా నాయి బ్రాహ్మణుడు అయితే 100కి 100 మంది ఆయనకే ఓటేసిన అసలు ఇది పక్కా చెప్తాను. 100కి 100 మంది. ఒక్క ఓటు కూడా 40-50 సంవత్సరాల నుంచి నాయి బ్రాహ్మణులతో పరాయి వాళ్ళు మా కుటుంబానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఒక్క ఓటు వేయించుకోలేకపోయినారు. అంటే నాయి బ్రాహ్మణులకు మాకు ఎంత అభినవ సంబంధం ఉందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలా. మేమెంత నాయి బ్రాహ్మణుల కృతజ్ఞతా బద్దులమై ఉంటామో ఇది ఒక్క సంఘటన చాలుతుంది. రామేశ్వరం ఉండే నాయి బ్రాహ్మణుల వలనే ఈ నియోజకవర్గంలో కానీ బయట ఉండే నాయి బ్రాహ్మణుల మీద రాచమల్లుకు అత్యంత గౌరవం, ప్రేమ కలిగింది. ఎన్నికలు 2-3 నెలలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఏమన్నా స్థలం ఇచ్చినారా ఎన్నికల కోసం? రైట్, అది కూడా మాట్లాడుకున్నాం. మనల్ని భుజం తట్టుకొని మంచి అనుకునే దానికంటే మన వెనకాల ఏం మాట్లాడతారనేది కూడా మనం అనుకోవాలి కదా. మరి ఎన్నికలప్పుడు 2-3 నెలలు ఉండగా ఎన్నికలు వస్తే సిలిండర్ ఇస్తా, నీకు డబ్బులు ఇస్తా, ఈ పథకాలు పెడతా, ఆ పథకాలు పెడతా అని చెప్పి అబద్ధాలతో మీ దగ్గరికి నాయకులు వచ్చి మేము వచ్చినప్పుడు, మేము ఓట్ల కోసం తెలుగుదేశం వాళ్ళు వచ్చినప్పుడు మీరు బువ్వ చేస్తాను గివ్వ చేస్తా మీ ఉండి మీ పిల్లోడు వాళ్ళు ఎట్టినికో ఇట్టినికో పోయి ముట్టి వెళ్ళాల్సి ఉంటే మేము అంటాం నువ్వు బువ్వ చేసుకోలేమ్మా, వారి ముట్టి నేను అడుగుతా అంట. ఓ ప్రేమ వచ్చాది అప్పుడు మీ మీద మాకు ఆరిపోతుంటారు. ఆ ప్రేమ వల్ల మారిన ప్రేమ, ఎక్కడ లేని ప్రేమ. దృందాల ఇలా మిగతా అంతా ఎన్నికలు అయిపోయినాక రాగిన పైసా సహాయం చేసేవాడు. ఒక్క రూపాయి ఈ ఊళ్ళో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరికైనా కరోనా అయినా సరే, హాస్పిటల్ అయినా సరే, పెళ్లి, పేరంటం, మరణం, మరొకటి, ఆకలి, రక్తం, విద్య, ఏదికైనా సరే చేయలేదు. మేము చెప్తున్నాం, మేము ఈ జనముతో మమైకమై ఉన్నప్పటి నుంచి ఈనాటి వరకు నా దగ్గరికి వచ్చినటువంటి ఏ మనిషి అయినా సరే, ఏ తమ్ముడైనా, ఏ చెల్లెలైనా నాకు ఈ కష్టం ఉంది, ఈ సహాయం అని కోరితే ఉత్త చేతులు నేను పంపించి ఉంటే ఎవరినైనా సరే నామినేషన్ వేయాలండి. నామినేషన్ పెళ్ళంటే ఉండా, మరణం అంటే ఉండా, విద్య అంటే ఉండా, నీ ఇష్టం. ఆకలి అంటే ఉండా, రక్తం అంటే ఉండా, కష్టం అంటే ఉండా, లాస్ట్కు పాప పెద్ద పిల్ల అయిందంటే కూడా నేను నా పిల్ల ఉండామాట. మీ బిడ్డ పెద్ద మనిషి అయిందంటే కూడా నేను నా పిల్ల ఉండా. మన బిడ్డ ఎదిగిన దగ్గర నుంచి పెళ్లి అయిపోయి పరాయి ఇంటికి పోయి కాను పోయి ఏ కష్ట నష్టాలలో కూడా నన్ను ఆశ్రయిస్తే నేను ఉండా తల్లి, పంకినా నేను. ఇప్పుడు యానాది చెప్పినట్టు ఎలక్షన్ల కోసం అయితే మరి ముందంతా చేసిండే ఉంటుంది కదా. మరి ముందంతా అన్ని కోట్ల రూపాయల సహాయం చేసినాము అంటే, కరోనా వస్తే అంత సహాయం చేసినామంటే, పిల్లలు చదువుకోవాలంటే డబ్బులు ఇచ్చినామంటే, కొట్టంగాకి ఇల్లు ఇచ్చినామంటే, బిడ్డ పెళ్లి నాయకు వెళ్ళిపోయారంటే బంగారు పెట్టి మనం కాళ్ళు వెళ్ళి కన్యాదానం రజకులు కూడా చేసినామంటే ఇవన్నీ ఎలక్షన్ లేనప్పుడు. అంటే హృదయం ఎప్పుడు అంతే,
ఈరోజు కొత్తగా చేసేది కాదు. లేదు నేను చేసినా అనుకున్నాం, మరి తెలుగుదేశం పార్టీ వారు కూడా ఇప్పుడైనా చేయొచ్చు కదా, ఇప్పుడైనా చేయొచ్చు కదా. చెయ్యరు. నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా, ఏనాది చెప్పినట్టు, ఈరోజు ఎన్నికలప్పుడు కళ్యాణ మండపం ఎన్నికలు అయిపోతాయి, ఏప్రిల్ 1st వీక్లో అయిపోతాయి. మీరు ఏప్రిల్కు మీరు కళ్యాణ మండపం మీరు ప్రారంభించారో నాకు తెలియదు. ఒకవేళ ప్రారంభించిన సంవత్సరం మొత్తం మీరు కట్టుకోవాలంటే, ఏప్రిల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నాకు మీతో అవసరం లేనప్పుడు, ఎన్నికల కోసం అవసరం లేనప్పుడు కూడా నా హృదయానికి మీ హృదయంతో అవసరం ఉంది కాబట్టి ఏప్రిల్ తర్వాత కూడా ఈ కళ్యాణ మండపానికి డబ్బు సాయం చేస్తాను.